హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ కాంపిటేటివ్ పాత్. ఈరోజు అయితే మన స్టడీ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ మేక్ ద మోస్ట్ ఆఫ్ అవర్ టైమ్ అండ్ స్టే మోటివేటెడ్. ఫస్ట్ అయితే మన ముందు ఒక గోల్ ఉండాలి. దెన్ వీ కెన్ అచీవ్ ఇట్ స్టెప్ బై స్టెప్. మీరు ఒక గోల్ని పెట్టుకుంటేనే కదా దాన్ని రీచ్ అవ్వగలరు స్టెప్ బై స్టెప్. సో టుడేస్ ప్లాన్ ఏంటంటే, నేను మొత్తం ఈరోజు నా డేని ఒక రివిజన్ డేగా మార్చుకోవాలనుకుంటున్నాను అండ్ చాలా ప్రొడక్టివ్గా కూడా ఉంచుకోవాలనుకుంటున్నాను. సో ఎలా ఉంటుందో అయితే చూసేద్దాం. ఈరోజు అయితే నేను ఇడియమ్స్ అండ్ స్ట్రాటజిక్ నేను చదివిన కొన్ని టాపిక్స్, మ్యాథ్స్ ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్, ఇంగ్లీష్ కొన్ని ఒక 3 టాపిక్స్, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ కూడా రివైజ్ చేయాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను నా డేని ఇడియమ్స్తో బ్లాక్ బుక్ స్టార్ట్ చేశాను. మరి మీ అందరికీ నా సజెషన్ ఏంటంటే, ఆల్వేస్ కీప్ ఎ స్మాల్ టు డూ లిస్ట్ రెడీ. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న చిన్న టార్గెట్స్ని సెట్ చేయండి. లైక్ 1 సబ్జెక్ట్ పర్ డే, లేకపోతే 2 టాపిక్స్ పర్ డే. అంటే ఇలా చేసుకోవడం వల్ల ఇట్ ఈస్ ఈజీ టు మేనేజ్ అండ్ ట్రాక్ ప్రోగ్రెస్. చూసారు కదా, నేను ఫస్ట్ ఎప్పుడు చూసిన నా వ్లాగ్స్లో నా టు డూ లిస్ట్ని అయితే పెట్టుకుంటాను. అండ్ అలానే ఈ రోజు అయితే నా టేబుల్ని చిన్న మోడిఫికేషన్ అయితే చేశాను. అండ్ సో మోటివేషన్గా ఉంటుంది అండ్ నీట్గా ఉంటేనే కదా మనకు కూడా ఒక ఫీల్ వస్తుంది, ఒక చదవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. టేబుల్, బుక్స్ ఆర్గనైజ్డ్గా లేకపోతే మనం ఇంకా ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చేది చదివింది. సో దీన్ని కూడా మీరు కొంచెం మోటివేట్ తీసుకొని మీ స్టడీ ప్లేస్ని ఎలా ఉంటే అలా కొంచెం వరకు నీట్గా ఉండేటట్టు చూసుకోండి. నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ గుడ్ రైట్ నౌ. ఈరోజు అయితే నేనైతే ఒక 200 ఇడియమ్స్ని అయితే రివైజ్ చేశాను అండ్ నెక్స్ట్ స్టాటిక్ జీకేని స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు మీకు ఒక క్విక్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఏంటంటే, మీరు ఒక హెవీ చాప్టర్ చదవాలి అంటే డివైడ్ ఇట్ ఇంటూ స్మాల్ సెక్షన్స్ అనమాట. అంటే కొంచెం స్మాల్ సెక్షన్స్గా డివైడ్ చేసినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ చదువుతున్నారు అనుకోండి, ఫస్ట్ కీ టర్మ్స్ని తీసుకోండి. ఇప్పుడు సెల్ టాపిక్లోంచి మైటోచోండ్రియా, రైబోజోమ్స్, సైటోప్లాజం, న్యూక్లియస్ ఇలాంటివి. ఆ తర్వాత దాని నుంచి ఫస్ట్ ఆ టాపిక్స్ని రిలేటెడ్గా మీరు ప్రాక్టీస్ చేయడము, ఇలాంటి మెథడ్స్ యూజ్ చేయడం అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇలా చదవడం వల్ల మీకు వేగంగా, అంటే చాప్టర్ మీరు పెద్ద చాప్టర్ అనే ఫీలింగ్ రాకుండా డివైడ్ చేస్తూ చదివితే మీకు తొందరగా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అండ్ అలానే మీరు అందరూ స్ట్రాటజీగా గుర్తుంచుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. దీనికి కూడా ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. చాలా వరకు మీరు ఫ్లాష్ కార్డ్స్ని యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫోక్ డాన్సెస్ కానీ, క్లాసికల్ డాన్సెస్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ ఆ నేమ్స్ ప్రాక్టీస్ చేయాలి అనుకోండి. ఫ్లాష్ కార్డ్స్లో ఏం చేస్తారంటే కీవర్డ్స్ని నోట్ చేయండి. ఇప్పుడు నేషనల్ పార్క్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, కాజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడుంది? అస్సాం. మీరేం రాస్తారంటే కాజిరంగా, అస్సాం. అండ్ అలానే రిమైనింగ్ కూడా అలా రాసి ఫ్లాష్ కార్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ టైం మీకు రివైజ్ చేయడానికి బాగుంటుంది అండ్ ఆల్సో గుర్తుంటుంది కూడా. నేను కూడా ఆ మధ్య కొంచెం ఇలానే ట్రై చేశాను, ఫోక్ డాన్సెస్, క్లాసికల్ డాన్సెస్ గుర్తుంచుకోవడానికి. నాకైతే వర్కౌట్ అయింది. ఈరోజు నేను వచ్చి స్ట్రాటజిక్లు టెంపుల్స్ ఆఫ్ ఇండియా, క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా, ఫోక్ డాన్సెస్ ఆఫ్ ఇండియా అండ్ వచ్చేసి సెన్సెస్, ఈ 4 టాపిక్స్ని అయితే రివైజ్ చేద్దామని పెట్టుకున్నాను. ఏంటక్క ఈరోజు మొత్తం ఓన్లీ రివిజన్ అయినా, కొత్తగా ఏం చదువు అంటున్నారు కదా. మనం కొత్తగా చదివే ముందు మీకు చాలాసార్లు చెప్పాను, పాతవి వస్తేనే ముందుకెళ్ళడం బెటర్. రాకుండా ముందుకి కొత్తవి చదివి వేస్ట్ కదా. సో కాసేపు నేను బ్రేక్ అయితే తీసుకుంటున్నాను, కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం. మీరు ఎప్పుడు బోర్ ఫీల్ అవ్వరు, చెప్పాను కదా. దీన్ని ప్రొమోడోరో టెక్నిక్ అంటారు. ఫర్ సపోజ్ మీరు ఒక 1 అవర్ చదవాలి అనుకున్నారనుకోండి, 50 మినిట్స్ చదవండి, 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. హాఫ్ అన్ అవర్ చదవాలనుకోండి, 25 మినిట్స్ చదవండి, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. దీన్నే ప్రొమోడోరో టెక్నిక్ అంటారు. ఇది చాలామంది ఇప్పుడు టాపర్స్, ర్యాంకర్స్ అనేది ఈ ట్రిక్ని అయితే యూస్ చేస్తారు. తప్పకుండా వర్కౌట్ అవుతుంది. కంటిన్యూస్గా చదివేద్దాం 4 అవర్స్ అంటే ఎవరి వల్ల కాదండి. అసలు అలా ఎవరు కూడా చదవలేరు. చదవగలరు, ఎంతో చదువు పైన పిచ్చి పీక్స్లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో అంతలా అంటే నాకు తెలిసిన టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. బట్ మీరు చదవగలను, మీ ఓపిక అయితే ఓపిక లేదన్న వాళ్ళకి మాత్రం ఈ ట్రిక్ అయితే చాలా వరకు యూజ్ అవుతుంది. నేను కూడా చాలా టైమ్స్ అయితే ఓవర్వెల్మ్డ్ అయితే ఫీల్ అయ్యాను. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేయాలి అంటే అసలు నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, ఇలా చాలా డిఫరెంట్ థాట్స్ అయితే వచ్చేవి. నాకు ఒక లెసన్ చదవాలంటే చాలా కష్టంగా అనిపించేది. తర్వాత చదువుతూ ఉంటే ఒకటైతే బాగా అర్థమైందనమాట. ఫోకస్ పెట్టడం, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అని. సో నేనైతే ఇలాంటివి చాలా ఫేస్ అయితే చేశాను. బట్ ఛాలెంజెస్ వచ్చినా కూడా నేనైతే టైం మేనేజ్ చేయడంని, నా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం అయితే నేర్చుకున్నాను. సో అది ఇప్పుడు నాకు చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్
ఫీలింగ్ బెటర్ రైట్ నౌ. సో, ఇలా నా హార్డ్ వర్క్‌ని, నా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం వల్ల కొన్ని మంత్స్ పాస్ అయ్యాక నా స్టడీ రొటీన్ కూడా ఇంప్రూవ్ అయింది. డిసిప్లైన్ అండ్ నేను చేసిన నా హార్డ్ వర్క్ అనేది నాకైతే చాలా హెల్ప్ అయితే చేశాయి. అండ్ ఇప్పుడు నేను కొంచెం ప్రోగ్రెస్‌ని కూడా ఫీల్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్‌కి ప్రిపరేషన్‌లో. నాకు ఇప్పుడు కొంచెం రిజల్ట్స్ అంటే ఎగ్జామ్ రిజల్ట్స్ కాదు. నా ప్రిపరేషన్‌లో రిజల్ట్స్ అయితే నేనైతే చూస్తున్నాను. సో, నాకైతే చాలా బాగా కొంచెం హ్యాపీ ఫీల్ అయితే ఉంది. అండ్ మీ అందరికీ నేను చెప్పేదేంటంటే, మీ ఈ కాంపిటేటివ్ జర్నీలో ఒక మంత్రాన్నయితే గుర్తుంచుకోండి. కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఆల్వేస్ లీడ్ టు సక్సెస్. మనందరికీ అంటే అందరికీ టైం సెట్ అవ్వదు. కొందరికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒక రొటీన్‌ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో, మీరు దాన్ని గాని చేశారా అనుకోండి, మీరు పక్కా సక్సెస్ అయినట్టే. అండ్ నేనిప్పుడు నాది షేర్ చేశాను కదా! సో, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పక్కా వర్క్ అయితే అవుతుంది. అండ్ అలానే ప్లీజ్ షేర్ యువర్ స్టడీ రొటీన్. నా కామెంట్స్‌లో కూడా షేర్ చేయండి. నాకు కూడా మీరు ఎలా చేస్తారో తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్‌గా అయితే ఉంది. అండ్ అలానే నేను హిస్టరీ చదివి చాలా రోజులైంది. యాన్సియెంట్ హిస్టరీ మొత్తం అంటే చాలా వరకు చాలా సార్లు చదివాను. బట్ ఇప్పుడు చాలా డేస్ గ్యాప్ అయితే వచ్చిందని ఇంకోసారి రివిజన్ చేయాలని చెప్పి ఈరోజు హిస్టరీని కూడా రివిజన్‌లో యాడ్ చేశాను. ఈరోజు వచ్చేసి స్టోన్ ఏజ్, ఇందూస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, ఇంకా బుద్ధ, ఈ ఒక 4 చాప్టర్స్‌ని అయితే రివైజ్ చేయాలనుకుంటున్నాను నా ఓపికను బట్టి. అండ్ చెప్పాను కదా! ఒక రోజుని మనం ప్లాన్ చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ వరకు. అండ్ ఇంకా నాకు హౌస్ హోల్డ్ థింగ్స్ కూడా చేసుకుంటూ మేనేజ్ చేయడం అనేది కొంచెం కష్టమే. బట్ చెప్పాను కదా! హార్డ్ వర్క్ ఈజ్ ద కీ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అని. అది మెయింటైన్ చేసుకుంటూ వస్తే నాకు ఇప్పటికనమాట ఒక డేని బాగా సెట్ చేసుకోవడం అయితే అయింది. అండ్ ఇది ఒక స్టడీ సెషన్, మార్నింగ్ ఒక స్టడీ సెషన్, 2 సెషన్స్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ ప్రిపేర్ చేసుక మధ్యాహ్నం ఒక స్టడీ సెషన్ అండ్ నైట్‌కి నేను చెప్పాను కదా! డివైడెడ్ ఇంటూ స్మాల్ బ్రేక్స్ అనమాట. అంటే అలా డివైడ్ చేస్తూ చదవడం వల్ల మీకు బోర్ ఫీల్ ఉండదు. మీరు ఈజీగా మీ డేని మీరు ఏ టార్గెట్స్ అయితే పెట్టుకున్నారో ఈజీగా అచీవ్ చేయగలరు. అండ్ ఆఫ్టర్ లంచ్ రెస్ట్ అది తీసుకున్నాక ఈరోజు ఎలాంటి మాక్ టెస్ట్స్ అయితే నేనైతే అస్సలు రాయట్లేదు. ఓన్లీ రివిజన్. మొత్తం ఇంత రివిజన్ చేస్తున్నా అనుకోకండి. ఇది చాలా యూస్‌ఫుల్ అవుతుంది ఎగ్జామ్స్‌కి. ఇక్కడ వచ్చేసి నేను పర్సెంటేజ్, ఫ్రాక్షన్ టేబుల్ అండ్ ఫార్ములాస్ వచ్చేసి ఈరోజు అడ్వాన్స్ మ్యాథ్స్ అన్ని ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి కదా! అవి ఈరోజు నేను కవర్ చేయాలనుకుంటున్నాను. మెన్సురేషన్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా ఇవన్నీ కూడా. మెన్సురేషన్‌లో చాలా ఫార్ములాస్ ఉంటాయి. అండ్ మెయిన్ వచ్చేసి జామెట్రీలో ప్రాపర్టీస్ ఉంటాయి. సర్కిల్ ప్రాపర్టీస్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్, మీడియన్, ట్రయాంగిల్ అండ్ అలానే క్వాడ్రిలేటరల్, రాంబస్ ఇలా చాలా ఫార్ములాస్, కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. ప్రాపర్టీస్ అన్నీ మీరు బాగా తెలుసుకోవాలి. అప్పుడే చేయగలరు. ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక్కొక్క ట్రయాంగిల్‌కి ఒక్కొక్క ఫార్ములా, రేడియస్, సర్కమ్ రేడియస్, ఇన్ రేడియస్ ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా యూస్‌ఫుల్ ఎగ్జామ్స్‌కి. మెయిన్‌లీ ఎస్ఎస్‌సిలో ఎక్కువగా అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా అడుగుతూ ఉంటారు. అండ్ ఆల్జీబ్రా వచ్చేసరికి బేసిక్ ఫార్ములాస్, ఐడెంటిటీస్, ట్రిగ్నోమెట్రీ వచ్చేసరికి తెలుసు కదా! అవన్నీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ఐడెంటిటీస్ ఇవన్నీ కూడా నేను ఈరోజైతే కవర్ చేయాలని అయితే పెట్టుకున్నాను. చాలామంది అంటూ ఉంటారు, నేను చదవలేకపోతున్నాను, రోజంతా కన్సిస్టెంట్‌గా ఉండలేకపోతున్నాను. ఒక 2 డేస్ చదివితే మళ్ళీ థర్డ్ డే ఇంట్రెస్ట్ రావట్లేదు. డీమోటివేట్ అయిపోతున్నాను. మాకు మోటివేషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలని చాలామంది ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు దీన్నైతే ఫీల్ చేస్తున్నారు. బట్ అలా అనుకుంటూ ఉంటే మీరు ఎప్పటికీ ఏది చేయలేరు. దాన్ని దాటుకుంటూ మనం చెప్పాను కదా! ఛాలెంజెస్ వచ్చినా సరే మనం ముందుకు దాటుకుంటూ వెళ్ళాలి. నేను కూడా ఇప్పుడు అలా వచ్చేస్తేనే ఇప్పటికి నాకు సెట్ అయిందనమాట. సో, మీరు కూడా అలా కంటిన్యూ చేయండి. అట్‌లీస్ట్ ఎక్కువగా చదవద్దు. పోనీ రోజుకి ఎక్కువ చదవకపోయినా అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్‌ని చదవండి. ఫస్ట్ 1 వీక్ డైలీ 2 అవర్స్ ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా చదవండి. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇంకొక 2 అవర్స్ యాడ్ చేయండి. 4 అవర్స్ చదవండి. అలా మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు బాగా వచ్చిన టాపిక్స్‌ని, బాగా వచ్చిన సబ్జెక్ట్స్‌ని, ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్‌ని చేసుకోండి. అప్పుడే కొంచెం మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో, నా థర్డ్ సెషన్ కూడా కంప్లీట్ అయింది. ఈవినింగ్ అలా పాపని తీసుకొని కొంచెం టైం పార్క్ అయితే వెళ్ళాము. కొంచెం నాకు కూడా మైండ్ రిఫ్రెష్ అవుతుందని. సో, వచ్చి డిన్నర్ అంతా అయ్యాక ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సెషన్ ఇంగ్లీష్ ఉండిపోయింది. సో, నేను ఇంగ్లీష్ కవర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ప్రనౌన్, వెర్బ్ అండ్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఈ 3 చాప్టర్స్‌ని అయితే ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాను. జస్ట్ ఫర్ రివిజన్. ఆల్రెడీ ఒకసారి చదివాను. అలా తెలుసు కదా! రివిజన్ అంటే బుక్‌ని మన నోట్స్‌ని ఫాస్ట్ రీడింగ్ చేయాలన్నమాట.
రివిజన్ అన్నాం కదా అని స్లోగా చదివితే కదా, రివిజన్ అంటే కొంచెం ఫాస్ట్ రీడింగ్. సో అలా చేయాలన్నమాట రివిజన్. మీరు ఎంత రివిజన్ చేస్తే మీకు అంత యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే ఒక్కసారి చదివేసాము నాకు ఇది వచ్చులే అనుకుంటారు, ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి తెలుస్తుంది అబ్బచ్చా ఇంకొకసారి చదువుంటే బాగున్నా అని. నేను ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను కూడా ఎగ్జామ్లో కూడా నేను కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను. మీరు కూడా అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. సో దానిపై వీడియో నెక్స్ట్ అయితే దానిపై కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో నేనైతే క్లోజ్ చేస్తున్నాను. అండ్ నా టిప్స్, నా స్టడీ ప్లాన్ మీ అందరికీ యూజ్ అవుతాయని అయితే అనుకుంటున్నాను. Don't forget to like, share and subscribe. Good night.